చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్రం ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడు. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తాను ఇంత బయట, అనుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. ప్రతిభంసలో ప్రేమగా నిండుతున్న బంధమా, అంతలోని సమా అంచనాల కందుమా, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగుమా, ఇంద్రవిలాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా మెరుపులకు మూలం నువ్వేగా. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. అక్క, రౌడీ వేదలు చూడు, ఈ రోజు కూడా అక్కడే ఉన్నారు అక్క, భయం వేస్తుంది. ఏం కాదులే, రండి వెళ్దాం. ఆ కాలేజ్ పిల్లలు ఇలానే వస్తున్నారు, ఈరోజు వాళ్ళ అంతు చూడాల్సిందేరా. రండి. ఆగండి. పట్టుకోరా, వదలకు, పట్టుకో. ఆగు. చా, ఈరోజు కూడా తప్పించుకున్నారా, ఈసారి మాత్రం అస్సలు వదలకూడదు. ఏమైందమ్మా, ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? మేము కాలేజ్కి వెళ్తుంటే కొంతమంది రౌడీలు ఏడిపిస్తున్నారమ్మా. వాళ్ళు రోజు అలానే దారిలో వెళ్ళే ఆడపిల్లలందరినీ ఏడిపిస్తున్నారమ్మా. అసలు ఆడవాళ్ళంటే ఎందుకమ్మా అలా చేస్తున్నారు? ఆడపిల్లగా పుట్టడమే పాపమా? ఆడపిల్ల అంటే పాపం కాదమ్మా, వరం. మనం వీళ్ళందరికీ జన్మనిచ్చే వాళ్ళం, అంటే మనం దేవతలతో సమానం. అయినా ఆడపిల్లలు ఎందులో తక్కువ కాదు. మనం తలుచుకుంటే ఎన్నో సాధించవచ్చు. ముందు మనం ధైర్యంగా ఉండాలి, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవాలి. ఆడది అంటే ఆది పరాశక్తి అని నిరూపించాలి. సరే అమ్మా. అంతేకాదు, మీరందరూ గొప్ప గొప్ప పనులు చేస్తూ ఇలాంటి రౌడీ మూకలను లేకుండా చేయాలి. సరే అమ్మా, మేము తప్పకుండా గొప్ప స్థాయికి వెళ్తాం. దేనికి